నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. పీపీపీ విధానంలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ 6 నెలల్లో భూ సమీకరణ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామన్న మంత్రి నారాయణ. ఏప్రిల్ నుండి చేనేతలు సెలూన్లకు ఉచిత విద్యుత్, ఆక్వా చెరువులు నమోదు చేసుకున్న రైతులకు యూనిట్కు 1.50 చొప్పున ఇస్తున్నామన్న మంత్రి గొట్టిపాటి. పాలు లేకుండా నెయ్యి తీసే టెక్నాలజీ తాడేపల్లి ప్యాలెస్లో ఉందేమో, టీటీడీ నెయ్యి సరఫరాపై జగన్ ఆరోపణలకు హోంమంత్రి అనిత కౌంటర్. జగన్తో భేటీ అయిన అంబటి రాంబాబు, కేసులను చట్టపరంగా ఎదుర్కొందామన్న జగన్, పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని మండిపాటు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. అవసరమైన భూముల్ని భూ సమీకరణ, భూసేకరణ విధానంలో తీసుకున్నట్లు తెలిపారు. రాజధానిలో ట్రంక్ రోడ్ల నిర్మాణానికి వివిధ ఆర్థిక సంస్థల నుండి 40,887 కోట్లు సమకూర్చామని, 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మొదటి దశలో గుంటూరు జిల్లాలో 14, పల్నాడులో 3, కృష్ణాలో 6, ఎన్టీఆర్ జిల్లాలో 3 గ్రామాలు కలిపి మొత్తం 26 గ్రామాల్లో సాగుతుందన్నారు. డిపిఆర్ పూర్తయిందని, 6 నెలల్లో భూ సమీకరణ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ మరియు ల్యాండ్ అక్విజిషన్ ద్వారా ల్యాండ్ని సేకరిస్తున్నాం అధ్యక్ష. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అది పీపీపీ మోడ్లో పోవాలని దాన్ని ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, ఇన్నర్ రింగ్ రోడ్డు పీపీపీ మోడ్లో పోతున్నాం కాబట్టి దానికి ఫండ్స్ రైజ్ చేసేది విషయం రాదు అధ్యక్ష. అయితే ప్రధాన మౌలిక సదుపాయాల విషయం క్యాపిటల్ సిటీలు అడిగారు, ట్రంక్ రోడ్స్. దానికి ఏడీబీ, వరల్డ్ బ్యాంక్, హడ్కో, నాబార్డ్ ఇలా అనేక ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు 40,847 కోట్లు సమకూర్చడం జరిగింది అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం, ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్ అయిపోయిన తర్వాత టెండర్ అయితే అది 24 to 30 months పడుతుంది అధ్యక్ష. క్యాపిటల్ సిటీల ట్రంక్ రోడ్స్ ఏప్రిల్ 2027కి అయ్యే విధంగా ప్రణాళిక చేసి ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఇన్నర్ రింగ్ రోడ్డుకి వస్తే 96.2 కిలోమీటర్లు లెంత్లో, వెడల్పు 75 మీటర్లు, 8+4 వరుసల కింద దీన్ని డిజైన్ చేసాం అధ్యక్ష. ఇది 2 ఫేజులు అనుకున్నాం అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్లో కేతన్కొండ నుంచి నున్నా వరకు, రెండవ ఫేజ్లో నున్నా నుంచి కేతన్కొండ వరకు వయా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో అయితే 67.6 కిలోమీటర్లు అధ్యక్ష. అది గుంటూరులో ఒక 14 విలేజ్లు, పల్నాడులో ఒక 3 విలేజ్లు, కృష్ణాలో 6 విలేజ్లు, ఎన్టీఆర్ దాంట్లో మొత్తం 26 విలేజ్లు అధ్యక్ష. దీనికి డిపిఆర్ పూర్తి అయిపోయింది అధ్యక్ష. దీని మీద యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాం. సభ్యులు అడిగినట్టుగా 6 నెలల్లో ల్యాండ్ పూలింగ్ అయ్యేటట్టుగా ఈరోజు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాని మీద ముందుకు పోతున్నాం అధ్యక్ష. అయితే ఈ అమౌంట్ విషయంకి వచ్చి యాక్చువల్గా అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్ అయితే పీపీపీ మోడల్లో పోతున్నాం అధ్యక్ష. ట్రంక్ రోడ్కి సంబంధించి యాక్చువల్గా మొత్తం 55 వర్క్స్ అధ్యక్ష. అందులో 45 వర్క్స్కి టెండర్లు ఇచ్చి 18,779 కోట్లకి యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్గా టేకప్ చేసాం, అవన్నీ జరుగుతున్నాయి. అమౌంట్ కూడా ఇంతవరకు యాక్చువల్గా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు 6,240 కోట్లు కూడా పే చేయటం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా 2027 మార్చి 27కి యాక్చువల్గా ఈ ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి. చేనేతలు సెలూన్లకు ఉచిత విద్యుత్తును ఏప్రిల్ నుండి అందించనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆక్వా చెరువులు నమోదు చేసుకున్న రైతులకు యూనిట్కు 1.50 చొప్పున ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 1,02,535 మందికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందించామని, పెండింగ్లో ఉన్న 46,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు వ్యవసాయ సీజన్ మొదలయ్యేలోగా పూర్తి చేస్తామని అసెంబ్లీలో ఎమ్మెల్యే కొడతల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం తప్పితే తగ్గించడం ఇప్పుడు చూడలేదని, మొదటిసారిగా యూనిట్కి 13 పైసలు తగ్గించడం అభినందనీయమన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా 3 డిస్కమ్స్లో కలిపి 1,02,538 మందికి వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం సార్. ఇందాక పెద్దలు రామకృష్ణ గారు అడిగినట్టు ఇంకా 46,000 కనెక్షన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా వ్యవసాయ సీజన్ ఉంది కాబట్టి కొద్ది స్లో అయింది. వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత
ఇమీడియట్గా కూడా వాటిని కూడా టేకప్ చేసి ఈ 46,000 కనెక్షన్స్ మళ్ళీ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యే లోపల రైతులకు అందిస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ప్రభుత్వం వ్యవసాయానికే కాకుండా యాక్వా సంబంధించి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ కూడా ₹1.5 విద్యుత్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా కాకుండా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వీవర్స్కి 200, 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి, అట్లానే సెలూన్స్కి కూడా ఇవ్వాలనే దాన్ని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నిటిని కూడా ఏప్రిల్ మాసం నుంచి అందరికి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకొస్తాము. అదే కాకుండా ఇందాక పిఎం సూర్య గారి గురించి ఫెడరల్ లెవెల్లో ఏదైనా విద్యుత్ ప్లాంట్లు పెట్టే అవకాశం ఏదన్నా ఉందా అని చెప్పి మంత్రి మన రామకృష్ణ గారు అడిగారు సార్. సభ్యులు లాసులు తగ్గించడానికి డే టైము పవర్ 9 గంటలు రైతులకు అందించడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాం సార్. ఇప్పటిదాకా దాదాపు దీనివల్ల 3.09 యూనిట్కి మనం తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు యూనిట్కి ₹7 పడుతుంది. మనం ₹3కే సోలార్ దగ్గర కింద ఎక్కడైతే సబ్స్టేషన్స్ లెవెల్లో 11 kV లైన్స్ ఉన్నాయో అక్కడే సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల దాదాపు 25 సంవత్సరాల పాటు ఒకే విధంగా ఈ టారిఫ్ ఉంటుంది. కానీ మనం రెగ్యులర్ పవర్ వచ్చేసరికి 4% చొప్పున పెరిగే అవకాశం ఉంది సార్. తద్వారా చాలా ఆదాయం అవుతుంది. ఇప్పుడు డిస్కౌంట్స్ వారిగా యాన్యువల్గా 220 మెగావాట్లు 140 కోట్లు ఆదా అవుతుంది సార్. దీనివల్ల ప్లాంట్లు పెట్టడం వల్ల, సోలార్ ప్లాంట్లు ఫీడర్ లెవెల్లో పెట్టడం వల్ల. అట్లానే 476 కోట్లు మొత్తం మీద మూడు డిస్కౌంట్స్ మీద ఇంత పెద్ద ఎత్తున ఆదా అవుతుంది సార్. మొత్తం డిస్కౌంట్స్కు ఎస్టిమేషన్ యాన్యువల్ సేవింగ్స్ 663 కోట్ల నుంచి 2,288 కోట్లు ఆదాయ ఈ 11 kV 33 kV సబ్స్టేషన్స్ దగ్గర మనం సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల ఇంత పెద్ద మొత్తమైన ఆదా అవుతుంది సార్. ఇప్పుడు 2026-27కి దాదాపు 3 డిస్కమ్స్ కలిపి 1035 మెగావాట్లు మనం టెండర్లు పిలిచాము. ఈ సమ్మర్లో వాటిని కూడా భూసేకరణ జరుగుతుంది. వాటిని కూడా ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి మొత్తం కూడా పూర్తి చేస్తాం సార్. ఇంకా 2028, 2028, 29కి 2029-30కి ఇంకా 4,000 మెగావాట్లు లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తాం సార్. టీటీడీ నెయ్యి సరఫరా అంశంలో వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు సమస్య అయిన కల్తీని పక్కన పెట్టి సంబంధం లేని హెరిటేజ్ సంస్థపై జగన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఆరోపిస్తున్నట్లుగా హెరిటేజ్కు ఇందాపూర్ కంపెనీకి ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందాపూర్ అనేది బల్క్ మార్కెటింగ్ చేసే సంస్థని, అది చీజ్, పన్నీర్, టెట్రాప్యాక్, పాలు వంటి ఉత్పత్తులు తయారు చేసి హెరిటేజ్ వంటి కంపెనీలకు విక్రయిస్తుందని వివరించారు. హెరిటేజ్ సంస్థ తన సిద్ధాంతాల ప్రకారం దేవాలయాలకు బల్క్గా సరఫరా చేయదని, ఈ విషయం చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడని అన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన తర్వాత ఎవరైనా మామూలుగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు. కానీ జనాల్లోకి రావడానికి భయపడే వ్యక్తి, జనాలను ఎదుర్కోలేని వ్యక్తి, అంటే ఆ టైప్ ఆఫ్ రోగానికి ఏం పేరు పెట్టాలని ఇందాకే మేము గూగుల్ కూడా చేసాం. కానీ గూగుల్ కూడా చెప్పలేకపోతుంది ఆ రోగం ఏంటో. అలాంటి రోగం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా నవ్వొచ్చింది. 3 గంటల ప్రెస్ మీట్లో చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళ బ్లూ మీడియాలోని, సాక్షి మీడియాలోని చూపిస్తారు కదా అని అదే అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోతుంది అన్నట్టుగా మొత్తం ప్రెస్ మీట్ అంతా చూస్తే అందులో ఒక్క లైన్ కూడా నిజం లేకుండా మొత్తం 3 గంటల పాటు ఏకబిగిన అబద్ధాలు చెప్పగలగడంలో ఓ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించగలిగాడేమో నా ఉద్దేశంలో. సో తను యాక్చువల్గా మామూలుగా చూసుకుంటే అతను ఏమనొచ్చు అంటే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్స్ ఉన్న మెంటాలిటీ. పోలీస్ లాంగ్వేజ్లో ఈ హ్యాబిచువల్ క్రిమినల్స్, హ్యాబిచువల్ అఫెండర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. యాక్చువల్గా అందులోనే మనం హ్యాబిచువల్స్ మామూలుగా మాట్లాడుకున్న ఇతగాడిని చూస్తే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్. ఎందుకంటే అతనికి బేసికల్గా క్రిమినల్ మెంటాలిటీతో ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా క్రిమినల్గానే ఆలోచిస్తాడు, అబద్ధాలే మాట్లాడతాడు. ఆఖరికి అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి, అవతల వాళ్ళ మీద నెపాలు నెట్టడానికి కూడా ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని వెనుకాడడు. అతను చేసిన తప్పిదాలని పక్క వాళ్ళ మీద నెట్టడానికి చూసే వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. మొన్న నేను ఒకటి చూసా. మొహానికి మసి అంటుకుంటేనట తుడాల్సింది అద్దాన్ని కాదట, మన మొహం మనం తుడుచుకోవాలి. దాని అర్థం ఏంటో, మసిపోవాలంటే మన మొహం మనం తుడుచుకోవాలి. మనం తప్పులు చేసి పక్కోడి మీద నెడితే మన మీద ఉన్న మరకలు పోవు. ఆ తప్పులు మనం సరిదిద్దుకుంటాలనుకుంటే అప్పుడు పోతాయి. అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే. 35 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఏకబిగిన అవార్డులు సాధించుకుంటూ
ఎక్కడా కూడా ఎటువంటి మచ్చ లేకుండా వెళ్తున్న హెరిటేజ్ ఫుడ్స్ మీద కూడా అతని తాలూకా అక్కసును వెళ్ళగక్కడం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నుంచి నవ్వు వచ్చింది, ఒక పక్క నుంచి బాధ అనిపించింది. ఎక్కడో అక్కడ హెరిటేజ్ని బయటకు తీసుకురావాలి అంటే ఎక్కడో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈరోజు ఆ కల్తీ జరిగింది, మహాపాపం జరిగింది అని గురించి మాట్లాడుకుంటా ఉంటే దీని అంతటినీ సైడ్ చేసి ఎక్కడో ఇప్పుడు సంబంధించిన కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి అదేవిధంగా హెరిటేజ్ కంపెనీ మీద వీటి మీద ఏదో రకంగా బురద జల్లాలి అని చెప్పి ఒక రకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే, ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ఇన్ని పేపర్స్ తీసుకొచ్చాడబ్బా. అన్ని పేపర్స్ చూసుకుని నేను అనుకున్నాను అబ్బా ఏం ఆధారాలు సేకరించేసాడో అని చెప్పి మేము కూడా అలాగ నేను ఒకసారి చూసిన వెంటనే నవ్వు వచ్చింది. సూక్ష్మ రంధ్రాన్వేషణ చేస్తున్నారనమాట. కానీ ఏదో అంటారు కొండని తవ్వి ఎలకను కూడా దొరకదు. ఇక్కడ హెరిటేజ్ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే కొండని తవ్వి ఎలకను పట్టారా అంటారు సాధారణంగా. నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు, ఎందుకంటే అంత క్లీన్ షీట్లో ఉండే ఒక సంస్థ అది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనకి అది కూడా ఎందుకు పెడతారంటే వెబ్సైట్లో పెట్టారు, అదే వాళ్ళేం దాచుకోలేదే. ఆ వెబ్సైట్లో కాగితాన్ని తీసుకొచ్చి ఇతను ఎందుకు రిజైన్ చేశాడు, నీకు చెప్పిగానే రిజైన్ చేయాలా లేకపోతే నీకు చెప్తే కానీ రిజైన్ అక్కడ చేయనివ్వా? నాకు అర్థం కావట్లే. అంటే అలాంటి కాగితాలు తీసుకొచ్చి హెరిటేజ్లో ఏదో జరిగిపోతుందని చూపించడానికి చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే భలే జాలనిపించింది అబ్బా నాకైతే. కల్తీ గురించి మాట్లాడాడు. చార్జ్ షీట్లో ఆ పేజీలో అలా ఉంది ఇలా ఉంది అలా ఉంది, ఆ బోలే బాబా ఈ బోలే బాబా, బోలే బాబా లేదు బాలే బాబా లేదు. నేను ఒకటే అంటున్నా, కల్తీ జరిగింది. రసాయనాల ముద్ద అందులో ఉంది, మన తిరుపతి లడ్డూలో కలిసి ఉంది. ఆ విషయం సిట్ ఇచ్చిన గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. మరి ఇంత కల్తీ జరుగుతుందని మీ హయాంలో మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న టైంలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని తేటతెల్లమైనప్పుడు ఎందుకు ఆ టెండర్ని క్యాన్సిల్ చేయలేదు? అంటే నీ ఊహాగానాలు చేసేసి అదే నిజమని ప్రజలు పదే చెప్పేసి నమ్మించేద్దాం అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తిరిగి అధికారంలోకి వస్తావన్న ఆలోచన కూడా వద్దు అని, అది క్లియర్. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుండి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై ప్రభుత్వం పెట్టిన కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసులు వ్యవహరించిన తీరును జగన్కు వివరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుపట్టారు. కొందరు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వంలోని పార్టీలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.